పచ్చదనం నిండిన కొండలు, ఆకాశాన్ని తాకినట్టు కనిపించే కొండ శిఖరాలు, పరవశింపచేసే చల్లని గాలులు, చూద్దామన్నా కనిపించని కాలుష్యం. ఇలాంటి ప్రకృతి అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. ఇక ప్రకృతి ప్రియుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ ప్రకృతి అందాలు మనకు ఊటీలోనే లభిస్తున్నాయి. ఈ నీలగిరి పర్వత ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దొడ్డబెట్ట పీక్ ఊటీలోనే ఎత్తైన ప్రదేశం. ఈ ఎదురుగా కనిపిస్తున్నది టెలిస్కోపిక్ పాయింట్. దొడ్డబెట్ట పీక్ చాలా ఎత్తులో ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బాగుంటుంది. దీని చుట్టూ చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకే ప్రదేశంలో 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఊటీ టౌన్ వ్యూ, కర్ణాటక బార్డర్, అవలాంచి డ్యామ్. ఈ టెలిస్కోప్ పాయింట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో కిందకి వెళితే వ్యాలీ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇదే ఊటీ వ్యాలీ. వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. లోపలికి రాగానే ఇలా టెలిస్కోప్ వ్యూ ఉంటుంది. అందులోంచి చూస్తే వ్యూస్ మనకి దగ్గరగా కనిపిస్తాయి. దొడ్డబెట్ట నుంచి గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ. ఇలా పైకి రాగానే కుడివైపు వెళితే టీ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తాం. ఎడమ వైపు వెళితే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఈ టికెట్ కి లోపల టీ ఫ్రీగా ఇస్తారు. ఇందులో టీ తోటలో తెంపిన టీ ఆకుల నుంచి టీ పొడి ఎలా తయారవుతుందో ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని సందర్శించి మనం కిందకి రాగానే టీ శాంపిల్ ఇస్తారు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది. ఇక్కడ రకరకాల టీ పొడి అందుబాటులో ఉంది. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి రాగానే ఈ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ చూడవచ్చు. ఆ ప్రాసెస్ చూసుకొని ఇలా వస్తే రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. ప్రైజెస్ కూడా వాటిపైన ఉన్నాయి. మీకు నచ్చిన చాక్లెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ జిప్ లైన్ మరియు అదర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్. ఊటీలో కర్ణాటక గార్డెన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది మైసూర్ రాజుల ప్రాపర్టీ. తరువాతి కాలంలో దీన్ని కర్ణాటక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. గార్డెన్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఫోటో షూట్ చేసుకోవడానికి, రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. రోజ్ గార్డెన్. ఊటీలోని విజయనగరంలో ఉన్న ఎల్క్ హిల్స్ పై గవర్నమెంట్ రోజ్ గార్డెన్ ఉంది. ఈ రోజ్ గార్డెన్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ రోజ్ గార్డెన్ అందాలు ఆస్వాదించాలనుకుంటే ఏప్రిల్ మే నెలల్లో ఊటీని సందర్శించండి. ఆ టైంలో ఫ్లవర్ షో జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఈ రోజ్ గార్డెన్ చాలా పెద్దది. మొత్తం తిరగడానికి ట్రై చేయవద్దు. సిమ్స్ పార్క్. కూనూరులో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో సిమ్స్ పార్క్ ఒకటి. ఇది జపనీస్ శైలిలో రూపొందించిన ఒక బొటానికల్ గార్డెన్. సిమ్స్ పార్క్ ల్యాండ్స్కేప్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ 1000 రకాల మొక్కలున్నాయి. లొకేషన్ చాలా బాగుంది. రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి మే నెలలో ఊటీ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఉన్నట్లు ఇక్కడ ప్రతి మే నెలలో ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ షో ఉంటుంది. ఊటీలో పండే రకరకాల పండ్లు, కూరగాయలను చూడవచ్చు. సింగారా టీ ఎస్టేట్ మన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద టీ ఎస్టేట్. మొత్తం 2500 ఎకరాల్లో ఉందట. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 2 కిలోమీటర్ల వరకు మొత్తం సింగారా టీ ఎస్టేట్ వాళ్ళదే. ఈ టీ తోటలో సమయం గడపడం మెమరబుల్ గా మిగిలిపోతుంది. ఇక్కడ మీరు లోకల్ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్లో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వెంటనే ఫొటోస్ ఇస్తారు. ఇక్కడ సింగారా టీ గార్డెన్ అవుట్లెట్ ఉంది. రకరకాల ఫ్లేవర్స్ తో ఉన్న టీ పొడి లభిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఈ టీ తోటల మధ్యలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
డాల్ఫినోస్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ టీ తోటల మధ్యలో ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి కనిపించిన వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదే డాల్ఫినోస్ వ్యూ పాయింట్. డాల్ఫిన్ ముక్కు పోలికతో ఉండడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టి. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. కూనూర్ ట్రిప్ లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఈ వ్యూ పాయింట్ 5000 అడుగుల ఎత్తులో ఉంది. టీ తోటలు, జలపాతాలు, పర్వతాలు, లోయలతో కూడిన ప్రకృతి దృశ్యాలు చాలా బాగున్నాయి. ఆర్మీ పెరేడ్ గ్రౌండ్, అందులోనే రోజా మూవీ షూటింగ్ చేశారట. పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ఫారెస్ట్ కిందకి వాలుగా ఉంటుంది. కిందకి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, తర్వాత పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల మూవీ షూటింగ్స్ జరిగాయి. చాలా సాంగ్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఇక్కడ షూట్ చేశారు. ఈ పైన్ ఫారెస్ట్ చివరి వరకు నడుచుకుంటూ వెళితే ఒక సరస్సు ఉంటుంది. కిందకి వస్తే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. దీన్ని 6th మైల్ అంటారు. పైన్ ఫారెస్ట్ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కామరాజ సాగర్ డ్యామ్ చేరుకుంటాం. ఇదే కామరాజ సాగర్ డ్యామ్. దీన్ని 7th మైల్ అని కూడా పిలుస్తారు. కరోనా సమయం నుంచి ఈ డ్యామ్ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. యాక్చువల్ గా ఇది డ్యామ్ కాదు, రిజర్వాయర్. రోజా మూవీలోని క్లైమాక్స్ ఇక్కడ షూట్ చేశారట. ఆ మూవీలో ఈ ప్రదేశాన్ని ఇండియా పాకిస్తాన్ బార్డర్ గా చూపించారు. కామరాజ్ సాగర్ డ్యామ్ నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే 8th మైల్ షూటింగ్ పాయింట్ చేరుకుంటాం. ఇది ట్రీ పార్క్ 8th మైల్ ఎంట్రన్స్. దీనికి ఎంట్రీ టికెట్ లేదు. రండి లోపలికి వెళ్దాం. యాక్చువల్ గా ఇది పైన్ ఫారెస్ట్ కాదు, ట్రీ పార్క్. కొంత ప్రదేశంలో ఈ చెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చెట్లతో అగ్గి పుల్లలు తయారు చేస్తారట. ఫోటోస్, సెల్ఫీస్ దిగడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. ఆ చివరి వరకు వెళితే మూవీ షూటింగ్ లొకేషన్ ఉంటుంది. ఇదే 8th మైల్ మూవీ షూటింగ్ లొకేషన్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఎయిత్ మైల్ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే 9th మైల్ షూటింగ్ పాయింట్ చేరుకుంటాం. ఇదే 9th మైల్ వెల్లాక్ డౌన్స్. ఊటీలో ఎక్కువ మూవీ షూటింగ్స్ జరిగిన ప్రదేశం ఇది. చాలా మూవీస్ లో కాశ్మీర్ అని చెప్పి ఇక్కడే షూట్ చేసేవాళ్ళట. ఇక్కడ చాలా హిందీ మూవీస్ కూడా షూట్ చేశారు. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. ఈ వ్యూస్ ని ఆస్వాదిస్తూ కొంత సమయం రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. బ్యూటిఫుల్ పైకరా వాటర్ ఫాల్ ఊటీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది చిన్న జలపాతమైన చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వాటర్ ఫాల్ డౌన్ లో ఉంటుంది. దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, తర్వాత ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కిందకి వెళ్లే కొద్దీ లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. నీలగిరి కొండల్లోని ముకుర్తి శిఖరం నుండి ఉద్భవించే పైకరా నది ద్వారా ఈ జలపాతం ఏర్పడింది. ఈ ప్రదేశంలో కూడా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. పైకరా లేక్ బోట్ హౌస్. ఇది కొంచెం డౌన్ లో ఉంటుంది, కొన్ని మెట్లు దిగాల్సి ఉంటుంది. లొకేషన్ బ్యూటిఫుల్ గా ఉంది. పైకరా బోట్ హౌస్ నుంచి ముదుమలై వైల్డ్ లైఫ్ సాంచురీ 28 కిలోమీటర్లు ఉంటుంది. దట్టమైన అడవిలో ప్రయాణం చాలా బాగుంది. ముదుమలై వైల్డ్ లైఫ్ సాంచురీ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ వద్ద ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక బార్డర్. ముదుమలై మన సౌత్ ఇండియాలోని మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది టైగర్ రిజర్వ్. ఇక్కడ పులులు, చిరుత పులులు ఉన్నాయి, కానీ ఈ వైల్డ్ లైఫ్ సఫారీలో అవి కనిపిస్తాయన్న గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఊహించుకొని డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: బస్ సఫారీ, జీప్ సఫారీ, జిప్సీ సఫారీ. ఊటీ లేక్ బోట్ హౌస్. ఇదే ఊటీ లేక్. ఊటీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఇది ఒకటి. ఇది నేచురల్ లేక్ కాదు, ఆర్టిఫిషియల్ లేక్. ఈ లేక్ ఎల్ ఆకారంలో ఉంటుంది. ఇది 65 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లేక్ ని 2 భాగాలుగా విభజించారు. ఈ తాడుకి ఎడమ వైపు పెడల్ బోట్స్, రో బోట్స్ అలౌ చేస్తారు. కుడివైపు మోటార్ బోట్స్ అలౌ చేస్తారు. ఇక్కడ దేనికి దానికి సపరేట్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మీరు ఏ బోట్ లో వెళ్ళాలనుకుంటే ఆ బోట్ టికెట్ కౌంటర్ కి వెళ్లి టికెట్ తీసుకోండి. బోటింగ్ 20 నిమిషాలు ఉంటుంది. వ్యూస్ చాలా బాగున్నాయి. ఊటీ లేక్ చుట్టూ 20 నిమిషాలు టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో వ్యూస్ బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. దీనికి ఎదురుగా థ్రెడ్ గార్డెన్ ఉంది. దాన్ని కవర్ చేసుకొని వెళ్దాం. ఇక్కడ ఉన్నవి ఒరిజినల్ పూలు కాదు, ఇది రియల్ గార్డెన్ కూడా కాదు. వీటిని ఇలా డైరెక్ట్ గా చూస్తే ఒరిజినల్ పూలు, ఒరిజినల్ మొక్కల్లానే ఉన్నాయి.
దగ్గరగా చూస్తే మాత్రమే ఇవి ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది. వీటిని దారాలతో తయారు చేశారు. వీటిని తయారు చేసిన కళాకారుల నైపుణ్యం అద్భుతం. బొటానికల్ గార్డెన్ ఊటీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొటానికల్ గార్డెన్ ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు. ఉదయం 7 లేదా 8 గంటలకు వస్తే ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఏప్రిల్ మే నెలల్లో బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్ లో చాలా రకాల పూల మొక్కలు మనం చూడవచ్చు. రంగురంగుల పూల మొక్కలతో ఈ గ్లాస్ హౌస్ చాలా బాగుంది. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 55 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం తిరిగి చూడాలనుకుంటే మీ ఓపిక 3-4 గంటలు పడుతుంది. అది మీ చాయిస్. ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ దట్టమైన అడవులు, కొండ కోనలు, టీ తోటలు, సొరంగాలు, వంతెనలు, ప్రకృతి సోయగాల మధ్య సాగే ఈ టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది. ఊటీ రైల్వే స్టేషన్ ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఇది సెల్ఫీ పాయింట్. ఆ వెనక ఉన్నది ఓల్డ్ టాయ్ ట్రైన్. మీరు ఒక అర్ధ గంట ముందుగా వస్తే ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవచ్చు. 1899లో ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ మొదలైంది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఇది స్టీమ్ ఇంజన్ తో నడుస్తుంది. ఊటీలోని ఈ టాయ్ ట్రైన్ ను యునెస్కో 2005లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. మనం ఎలా అయితే IRCTC వెబ్సైట్ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటామో అలానే టాయ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఊటీ నుంచి మెట్టుపాలెం వెళ్లే టాయ్ ట్రైన్ టికెట్స్ దొరకలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఊటీ నుంచి కూనూరు వెళ్లే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ బుక్ చేసుకోండి. కూనూరులో దిగి కూనూరు సందర్శించండి.